మొదటి నగరం. ఇక వెలుగు వచ్చే సమయమైంది. ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. నా బ్యాక్ సైడ్ కనిపిస్తున్న లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఈ లొకేషన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ సినిమా గురించి చెప్తున్నాను. ఈ లొకేషన్ వచ్చేసి మన కొత్తగా రిలీజ్ అయిన ప్రభాస్ నటించిన సినిమా కల్కిలో అయితే ఈ మన బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కూడా ఇక్కడ ఒక సన్నివేశాన్ని అయితే చిత్రీకరించారు. ఆ స్పాట్కి అయితే మిమ్మల్ని ఈరోజు తీసుకెళ్ళబోతున్నాను. నాతో పాటు రండి, మొత్తం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ వీడియో మొత్తం కూడా కల్కి మూవీలో ఒక ట్రైలర్లో కూడా ఉంది. పిల్లవాడు వచ్చేసి జంప్ చేసి గుడి దగ్గర వచ్చేసి తీసే సీన్ వచ్చేసి ఇక్కడే చిత్రీకరించారు. ఆ సీన్ను మీకు వచ్చేసి క్లియర్గా ఎట్లా చేశారు, ఏంటి, ఎంతసేపు చేశారు, ఇక్కడ ఎవరెవరు వచ్చారు, ఎన్ని రోజులు జరిగింది ఇక్కడ షూటింగ్, ఇది ఈ వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో తెలియజేసేందుకైతే ప్రయత్నిస్తాను. నాతో పాటు ఎక్కడ స్కిప్ చేయబాకండి, ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నాతో పాటు మొత్తం వీడియో చూసేయండి. ఒకసారి లొకేషన్ చూసుకుంటే మనం పెన్నా నది మీద అయితే ఉన్నాము, పెరమళ్ళపాడు. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి వెళ్ళాలి. లోపల వచ్చేసి సీన్ అయితే చిత్రీకరించారు. లోపలికి వెళ్ళేసి మనం అయితే ఆ గుడిలో లోపల ఎలా ఉంటుంది ఏంటి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నాతో పాటు వచ్చేయండి. మనోడైతే వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి మనం లొకేషన్కి అయితే వెళ్దాం. అక్కడ లొకేషన్ దగ్గర వచ్చేసి మనోడు వచ్చేసి చూపిస్తాడు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం కూడా, అక్కడ ఎన్ని రోజులు తీశారు ఈ వివరాలన్నీ కూడా మనోడితో అడిగి తెలుసుకుందాం. అక్కడికి వెళ్దాం, లొకేషన్కి నాతో పాటు వచ్చేయండి. అయితే వచ్చేసాం మనం ఎక్కడైతే షూటింగ్ స్పాట్ జరిగిందో అక్కడికైతే లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం కూడా ఇసుక దిబ్బలు ఇవి మొత్తం కూడా పెన్నా నదిలో ఉంది కాబట్టి మొత్తం కూడా వెళ్తున్నాం ఎక్కేసి. అప్పుడు షూటింగ్ చేశారు కాబట్టి మొత్తం ఈ చెట్లన్నీ కూడా కొట్టేశారు. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులు అయిపోయింది కాబట్టి షూటింగ్ జరిగి ఇంచుమించు 2 సంవత్సరాలు అయింది. మొత్తం కూడా చెట్లు వచ్చేసాయి ఇక్కడ. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు గుడిలో ఏదైతే విగ్రహాలు ఏదైతే బయటపడ్డాయో ఈ విగ్రహాలన్నిటినీ గుడి ఒక పక్కన ఇలా పెట్టున్నారు. పంచలోహ విగ్రహాలను వచ్చేసి సంగంలో ఉన్న సంగమేశ్వర ఆలయాన్ని అయితే పంపించడం జరిగింది. ఇప్పుడైతే కల్కి సినిమాలో ఏదైతే సీన్ ఆ పిల్లవాడు వచ్చేసి అక్కడి నుంచి దూకి అక్కడ గుడి దగ్గర మనం చూసుకోవచ్చు. ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. అక్కడ నిలబడి బ్యాక్ సైడ్ నుంచి అయితే ఆ సీన్ అయితే మనకు కనిపిస్తుంది. ఆ సీన్ వచ్చేసి ఇక్కడే చిత్రీకరించారు. ఇది ఆ మొత్తం సినిమాలో అదొక్క సీనే రియల్గా ఉంది, మొత్తం కూడా విఎఫ్ఎక్స్లా ఉంది. ఆ సీన్ వచ్చేసి ఇక్కడే చిత్రీకరించారు. టోటల్గా మొత్తం కూడా ఏంటంటే చూడండి మొత్తం జారిపోతుంది. ఇంకా కింద పడిపోయాం అనుకోండి. మొత్తం అక్కడ ఆ బాబు వచ్చేసి అక్కడి నుంచి దూకుతాడు, దూకి ఇక్కడ సైడ్కి వచ్చి దాక్కుంటాడు. ఇక్కడ ఈ గుళ్ళో లోపలే వచ్చేసి అమితాబ్ బచ్చన్, ఆ సినిమాలో అమితాబ్ బచ్చన్ వస్తే ఇక్కడే దాక్కుని ఉంటాడు. వచ్చేసి లోపల వచ్చి మొత్తం విఎఫ్ఎక్సే. ఈ సీన్ ఒక్కటే మొత్తం ఒరిజినల్గా అయితే తీశారు, మనం చూసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆ సీన్ అక్కడి నుంచి పిల్లోడు దూకుతాడు, ఇట్లా సైడ్కి వచ్చి కూర్చుంటాడు. అక్కడి నుంచి లోపలికి అమితాబ్ బచ్చన్ అశ్వధామ రోల్లో అమితాబ్ బచ్చన్ నటించారు. లోపల వచ్చి అమితాబ్ బచ్చన్ ఉంటారు. అయితే ఇక్కడ మనం ఒరిజినల్గా చూసుకుంటే ఆ బాబు ఒక్కడే ఇక్కడికి వచ్చాడు. ప్రభాస్ కానివ్వండి లేదా అమితాబ్ బచ్చన్ ఎవరు రాలేదు, మొత్తం కూడా గ్రాఫిక్స్. ఇక్కడ వచ్చేసి ఆ బాబు వచ్చి ఇక్కడ చేశాడు. ఇక్కడి నుంచి అక్కడి నుంచి దూకుతాడు, ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ లోపలికైతే పడతాడు. లోపల పడే సీన్ వచ్చేసి ఇదే. చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది గుడి దగ్గర నుంచి మనం లోపలికైతే దారి ఉంది. మొత్తం కూడా అప్పట్లో వచ్చేసి అంటే సుమారు 70-80 సంవత్సరాల క్రితం వచ్చేసి ఈ గుడి చరిత్ర అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడ వరదలు వచ్చినప్పుడు వచ్చేసి మొత్తం కూడా ఓసారి మొత్తం ఇసుక కాబట్టి మొత్తం కూడా గుడి మొత్తం పూరుకుపోయింది. దాంట్లో వరదలు వచ్చినప్పుడు ఏంటంటే బయటపడింది. అప్పుడే లాక్డౌన్ కూడా నడుస్తూ ఉండడం, అప్పుడు అక్కడ గ్రామస్తులు వచ్చేసి యువకులు మొత్తం కలిసి ఈ గుడిని బయటకు తీయడం జేసీబీ పెట్టేటప్పుడు జరిగింది. మనం ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. లైట్ లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఒకసారి మనోడితో వెళ్దాం. ఫస్ట్ అతను వెళ్తూ ఉంటాడు, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి అతను వెళ్తాడు. అతను వెనకాల నుంచి మనం వెళ్దాం. సరే రాండి, లోపలికి వెళ్దాం. మొత్తం కూడా ఆ రోజుల్లో అయితే ఈ గుడి నిర్మించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తం చూసుకోవచ్చు సున్నం మొత్తం కూడా ఇటుకరాలతో నిర్మించున్నారు. ఆ దిమ్మె కూడా చెక్క, అంటే అప్పట్లో మొత్తం కూడా ఇట్లానే చేసేవారు. మొత్తం పడిపోయి ఉన్నాయి. ఎక్కడైనా తాకితే కింద పడి తల పగిలే పరిస్థితి అయితే ఉంది. లోపలికి వెళ్దాం.
ఇంకా లోపలికి గర్భగుడిలోకి అంటారు కదా, గర్భగుడిలోకి అయితే వెళ్దాం. ఇది మనం వచ్చేసి చాలాసార్లు అయితే వచ్చాం, లోపలికి అయితే ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం అయితే ప్రయత్నిస్తాం లోపలికి వెళ్ళడానికి. మొత్తం చిమ్మ చీకటిగా ఉంది లోపల, చూసుకోవచ్చు మనం. అసలు అంతేనా? ఇంక లోపలికి వెళ్దాం పదా. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం. మొత్తం ఇది మొత్తం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తం చిమ్మ చీకటిగా అయితే అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఏదైతే శివాలయం ఉండిందో ఆ శివాలయ విగ్రహం వచ్చేసి ఇక్కడ కింద ఉండేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడి నుంచి ఇక్కడ అయితే మనం చూడవచ్చు. ఇప్పుడు మీకు కనిపిస్తే ఫ్లాష్ ఆన్ చేసుకుంటాం. ఇక్కడే విగ్రహం అయితే ఉండేది. ఇక్కడ నుంచి పైన మనం చూసుకుంటే ఎలా ఉందంటే పైన మొత్తం కూడా చిన్న గుడి ఇది చిన్న మొత్తం కూడా కనిపించే మొత్తం కూడా ఇటు చూడండి ఒకసారి. ఈ పైనుంచి వెలుతురు అంటే పైన గోపురం ఉంటుంది కదా, ఏదైతే గోపురం ఉంటుందో పైన అక్కడి నుంచి లైట్గా మనకు వెలుతురు అయితే వస్తుంది. ఈ సీన్ మాత్రం సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ గుడి ఉండేది. ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇక్కడ పాములు గుడి ఉండే, అందుకోసం భయం పడుతుంది ఎక్కడి నుంచి పాములు వస్తాయి ఏందబ్బా అని చెప్పి. గోపురం దగ్గర నుంచి గర్భగుడిలోకి అయితే వెలుతురు అయితే పడుతుంది. ఈ అసలు తీసే విధానంలో పెద్ద కెమెరాలు ఇవి ఉంటే మాత్రం అసలు సూపర్గా అయితే తీయవచ్చు. ఈ సీన్ అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పైనుంచో వచ్చే వెలుతురు ఎక్కడి నుంచో లైట్ లాగా మన కిందకైతే కనిపిస్తుంది. ఇప్పుడు మనము సినిమా గురించే కాకుండా ఈ ఆలయం గురించి కూడా కొద్ది గొప్ప తెలుసుకుందాం మనం. మనతో పాటు రామకృష్ణ ఉన్నాడు, మనకు తెలిసిన అబ్బాయి. అబ్బాయి ఇక్కడే లోకల్గా అంటే పక్కన విలేజ్, ఈ గ్రామానికి పక్కన ఉండే విలేజ్. ఆ అబ్బాయికి ఈ గ్రామం గురించి ఏం తెలుసు, అసలు ఈ ఆలయం ఎలా వచ్చింది ఏంటి, ఈ వివరాలన్నీ కూడా అబ్బాయిని అడిగి తెలుసుకుందాం. రామకృష్ణ చెప్పు, ఇప్పుడు వచ్చేసి ఈ ఆలయం చరిత్ర ఏంటి? యాక్చువల్గా ఏంటంటే ఈ పెరమపాడం గ్రామం అనేది చేతుల మండలం నెల్లూరు జిల్లాలో సంబంధించిన ఉంది. ఈ పెన్నా పరిసర ప్రాంతమైనటువంటి ఈ యొక్క ఆలయం దగ్గరలో 200 సంవత్సరాల నాటి యొక్క ఆలయం. ఆ రోజుల్లో 200 సంవత్సరాల నాటి పరశురాముడు అనే యొక్క అతని విగ్రహం ఈ యొక్క గుడి స్థాపించడం జరిగింది. ఈ గుడి అందరూ నాగేశ్వర టెంపుల్ అంటారు. సో అలాగే 1850 సంవత్సరంలో వచ్చిన వరద ప్రవాహంతో ఈ గ్రామం అనేది మునిగిపోయింది. గతంలో కూడా కొన్ని 100 సంవత్సరాల కిందట ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ గుడి సమీపంలో అందరూ జనాభా నివసించేవాళ్ళు. ఈ ఇసుక మేట ఎప్పుడైతే రావడం జరిగిందో గుడి కాలకర్మ కలిసిపోయింది. అలాగే ఈ గ్రామస్తులు కూడా ఇంకెప్పటికైనా ప్రమాదం అనే ఉద్దేశంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి పక్క గ్రామంలో పెరమపాడు గ్రామం ఏర్పాటు చేసుకొని అక్కడ నివసిస్తున్నారు. సో అలాగే ప్రస్తుతం ఏంటంటే గత కరోనా టైంలో ఈ గ్రామ యువకులు ఎప్పుడైనా మన పాత పురాతన దేవాలయం ఏది ఎప్పటికైనా మనం కాపాడుకోవాలని ఒక చిన్న ఉద్దేశంతో మళ్ళీ ఇసుక తవ్వడం మొదలుపెట్టి విగ్రహం బయట తీశారు. సో ఆ టైంలో ఈ యొక్క గుడి బయటపడడం అనేది మన రాష్ట్రం కాదు నేషనల్ న్యూస్ కూడా అయ్యింది. సో దాంతోపాటు ఈ మధ్య ఈ గత 2 రోజుల కింద మూవీ రిలీజ్ అయినటువంటి కల్కి మూవీలో కూడా ప్రభాస్ గారి యొక్క నేపథ్యం జరిగిన ఒక సినిమా కూడా గత 2 రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరిగింది. అందులో నెల్లూరు జిల్లాలో ఈ మన ఆలయం గురించి ఒక పెద్ద మూవీలో రావడం అనేది మన నెల్లూరు జిల్లా సంబంధించిన మనుషులందరికీ ప్రజలందరికీ మనం ఆనందం తెలుసుకోవాల్సిన విషయం. సో అలాగే ఈ గుడి యొక్క ఇలాంటి గుడిలు దాదాపుగా మన బదిలో ఒక ఆలయం ఉంది. రెండోది ఈ పెన్నవరం ప్రాంతాలలో, రెండోది ఇది, మూడోది సంగమం, నాలుగోది నెల్లూరు జిల్లా ఉన్నటువంటి మారుతి సెంటర్లో ఒకటి ఉంది. ఈ ఆలయాలు మొత్తం ఈ పరశురాముడు అతను కట్టించాడు. దగ్గరలో ఈ యొక్క ఆలయం కింద కూడా 200 ఎకరాల పైన ల్యాండ్ కూడా ఉంది. ఈ ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఈ గుడిని తెలియజేయంటే దాదాపు ఒక 200 సంవత్సరాల పైన ఉన్న ఒక చరిత్ర తెలియజేస్తున్నారు. సో గ్రామస్తులు ఇలాంటి ఆలయం మన జిల్లాలో ఉండడం అనేది చాలా పురావస్థగా తెలుసుకోవడం తెలియజేస్తున్నాను. సో అలాగే ఈ యొక్క ఆలయం పరిసర ప్రాంతాల్లో కాకుండా ఇలాంటి ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తున్నట్లయితే గ్రామస్తులు పెన్నా ప్రాంతం మన పుణ్యస్థలం కాబట్టి కొంచెం ఉపయోగపడ ఉంటుంది. ఇక్కడే వచ్చేసి అంటే విగ్రహాలు ఉండాయి కదా, ఆ విగ్రహాలు వచ్చేసి ఏ విగ్రహాలు ఉన్నాయి అంటే లాక్డౌన్లో తవ్వినప్పుడు విగ్రహాలు బయటపడ్డాయా? అలాగే కొన్ని చిన్న రాజగిరహాలు మామిడి స్టోన్ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి అంతే. అవే పంచవిగ్రహాలు ఉంటే ఈ సంగమ శివాలయంలో చేర్చారంటే ఎప్పట్లో అంటే పాత రోజుల్లోనే ఈ ఆలయంలో ఉండే పంచలోహ విగ్రహాలు వచ్చేసి శివాలయంలో సంఘంలో అయితే చేర్చేశారు. దాని తర్వాత లాక్డౌన్లో ఎప్పుడైతే బయటపడిందో అప్పుడు వచ్చేసి మనకు ఎంట్రన్స్లోనే మనం చూసుకున్నాం కదా, అక్కడ ఏవైతే మామూలు విగ్రహాలు ఉండే ఆ విగ్రహాలు అయితే వెలికి తీశారు. అప్పట్లో వచ్చేసి అందరూ కూడా ఏంటంటే గ్రామస్తులందరూ కలిసి ఆలయాన్ని నిర్మించాలి మళ్ళీ కూడా అని చెప్పి అన్నారు. తర్వాత మళ్ళీ ఎవరి పనులలో వాళ్ళు పడి గమ్ముగా అయిపోవడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు మొత్తం లొకేషన్ అయితే లోపలైతే అద్భుతంగా ఉంది.
అయింది అయితే నా రోజుకి వచ్చి మన ఇల్లు స్ట్రాంగ్ ఉండేమో. అవును. సున్నం అప్పుడు సున్నం కోడిగుడ్లు ఏమన్నా బెల్లం పానకం ఆ రోజుల్లో పాకంతో కట్టిన గుడ్లు. ఏది ఇది తెల్ల సున్నము గులకరాలతో కట్టింది. ఆ చెట్టబట్టి ఇన్ని రోజులు ఉన్నాం కదా. ఆలయం లోపలికి అయితే మీకు తీసుకెళ్ళాను. ఇక్కడే అశ్వత్థామ అయితే అమితాబ్ బచ్చన్ ఇక్కడే లోపల అయితే ఉంటారు. ఆ సినిమాలో షూటింగ్ మొత్తం కూడా ఏంటంటే నాకు తెలిసినంత వరకు మొత్తం షూటింగ్లో రియాలిటీగా తీసిన సీన్ ఏదైనా ఉందంటే అది పెరుమళ్ళపాడు సీన్ అనే చెప్పాలి. ఎందుకంటే మొత్తం కూడా సినిమా మొత్తం కూడా విఎఫ్ఎక్స్లోనే ఉండింది. మొత్తం కూడా గ్రాఫిక్సే సినిమా మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. దాంట్లో రియాలిటీగా ఏదైనా సీన్ ఉందంటే అది పెరుమళ్ళపాడు. ఎందుకంటే దగ్గర చూపించా కదా ఇక్కడ పురాతన ఆలయం, ఇక్కడే కల్కి సినిమా మొత్తం కూడా తీశారని చెప్పుకున్నాం మనం. ఇక్కడైతే కొందరు మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఇక్కడ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండింది ఏంటి, ఇక్కడ ఈ గుడి చరిత్ర అసలు ఎలా ఉంటుంది ఈ గుడి దగ్గర. ఏందమ్మా మీకు తెలుసు కదా ఈ గుడి చూస్తుంటారు కదా, చెప్పండి. ఊరైతే మేము చిన్నప్పటి నుంచి గుడి తెలుసు. ఈ సందు మళ్ళీ బూడిపోయిందని ఈ దిబ్బ జాస్తి పెద్దదైపోయింది, బూడిపోయిందని మేము రావటం లేదు. దొంగలు కూడా ఉండిండ్రు దీంట్లో దూరుకొని. పెద్ద ఉయ్యాలు ఉంది లోపల. ఇక్కడ ఏదైతే అంటే ఇక్కడ పూజలు ఇవన్నీ ఆపేయడం వల్ల ఇక్కడ అప్పుడు మొత్తం కూరుకుపోయి ఉండింది. ఆ టైంలో ఏంటంటే ఇక్కడ దొంగలు కూడా ఉండేవారు అని చెప్పైతే ఇక్కడ ఉండేవాళ్ళు అయితే చెప్తున్నారు. ఇక్కడ ఈ ఊర్లో సినిమా షూటింగ్ చేసిన విషయం చాలా మందికి కూడా తెలియదు. ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళకు మనం అంటే మన ప్రాంతంలో కూడా సినిమా షూటింగ్ తీశారు. ఆ ప్రాంతం ఇదే అని చూపించడానికి ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకసారి మనం చూసుకుంటే ఇంత కష్టపడి మీకోసం అంటే ఇక్కడ వచ్చి మొత్తం కూడా మొత్తం కాలిపోతున్నాయి, కాళ్ళతో సహా కాలిపోతున్నాయి. ఎంతో కష్టపడి వచ్చేసి ఈరోజు వీడియో తీయడం జరిగింది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.